विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49 తిథి విధియ రాత్రి 2:23 వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 8:15 వరకు, తరువాత భరణి తెల్లవారుజామున 5:17 వరకు, వర్జం సాయంకాలం 4:40 నుంచి 6:04 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:11 వరకు, మరల మధ్యాహ్నం 2:43 నుంచి 3:30 వరకు, అమృతకాలం రాత్రి 1:05 నుంచి 2:29 వరకు, రావుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు: సోమవారం శివునికి ప్రీతికరమైనది, చంద్రునికి ప్రీతికరమైనది, గౌరీదేవికి ప్రీతికరమైనది. వారిని ఆరాధించుకోవడం ద్వారా వ్యక్తికి సరియైన నిర్ణయ జ్ఞానం, సంపదలు కూడా సిద్ధిస్తాయి. అలాగే ఈరోజు ఉదయం 6:30 తులా సంక్రమణం. తులా సంక్రమణం కాబట్టి సూర్యోదయం నుంచి ఉదయం 10:30 వరకు ఆ సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఆ పుణ్యకాలంలో చేసేటువంటి దానములు చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి. పెరుగు దానం చేయడం అనేది కూడా చాలా మంచిది, సంతానం అభివృద్ధిలోకి వస్తారు. అలాగే పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన వంశాభివృద్ధికి, సంతానము ఆరోగ్యంగా అనుకూలంగా సమాజానికి ఉపకరించేలా ఎదగడానికి, పెరగడానికి, విద్యాపరంగా అభివృద్ధిని సాధించడానికి కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా ఈరోజు అశూన్య శయన వ్రతం ఉంది. భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు, ఆరోగ్యవంతమైన జీవనానికి ఈ అశూన్య శయన వ్రతం చాలా మంచిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్త మంచంపై లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి పూజ చేసి, సాయంకాలపు వేళ దంపతుల్ని పూజించి లక్ష్మీనారాయణులుగా వారికి ఈ మంచాన్ని దానం చేయాలి, ఆ ప్రతిమతో సహా అనేది ఆ వ్రతం యొక్క స్వరూపం. స్వయంగా అంతటి దానం చేయలేకపోవచ్చు అందరూ, కానీ మానసికంగానైనా ఆ దానాన్ని చేసిన భావన చేసినట్లయితే దానివలన ఆ వ్రతాన్ని చేసిన సత్ఫలితం సిద్ధిస్తుంది. కలియుగంలో ఉన్న గొప్ప విశేషం అన్నమాట అది. అందువలన దంపతులు అనురాగంగా ఉండడం కోసం ఏమాత్రం కలహాదులు ఉన్నవారైనా కూడా దీన్ని ఆచరించవచ్చు. మానసికంగానైనా ఆ విధంగా మనసుతోనైనా దాన్ని దానం చేసినట్లయితే, ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే అది చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తూ దంపతులని అనురాగవంతులుగా చేస్తుంది. నేటి ఆణిముత్యాలు. విచారణ, పశ్చాత్తాపం, మనోనిశ్చయం, సమాధానం, ఈ 4 ఆధ్యాత్మిక సాధనాలు. మనసు చెప్పినవన్నీ తిని అనారోగ్యంతో మందులు వాడే బదులు శరీరం చెప్పినట్టు విని ఆరోగ్యంగా ఉండడమే మేలు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం.
సోమశేఖరుడు, చంద్రశేఖరుడు ఆయన. చంద్రశేఖరాష్టకాన్ని ఎవరైతే నిత్యం కూడాను ధ్యానం చేస్తారో వారి జీవితాలలో మానసిక శాంతి అనేది కలిగి తీరుతుంది. అనారోగ్యములు అనేటువంటివి దరిచేరవు. చంద్రుడు మనఃకారకుడు కదండి. సోమవారం నాడు చంద్రశేఖరుడికి ప్రీతివంతమైనటువంటి తెలుపు రంగు కలిగినటువంటి వివిధ పదార్థాలు శివాభిషేకంలో గనక ఉపయోగించడం వలన మానసికంగా కుంగిపోయేటువంటి వారికి ధైర్య స్థైర్య లక్షణాల్ని ప్రసాదించేటువంటి అమృతతుల్యమైనటువంటి వరం అభిషేకార్చన. ఆ శివాభిషేకంలో దాగిన పరమార్థం అంత గొప్పది. చంద్రశేఖర 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 పాహి మాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా గనక ధ్యానం గనక చేసినట్లయితే ఆ చంద్రశేఖరుడు మానసిక దౌర్బల్యాన్ని తొలగించి ధైర్య స్థైర్య లక్షణాల్ని మానవాళికి ప్రసాదింపచేస్తాడు. అంతేకాకుండా శివారాధనలో దాగిన పరమార్థ లక్షణాన్ని అర్థం చేసుకొని వివిధ రకాలైనటువంటి ఆ ఏకాదశ ద్రవ్యాలతో నమక చమక మంత్రాలతో ఏ వ్యక్తి అయితే ప్రతి సోమవారం కూడాను అభిషేకార్చన నిర్వహించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో ఆ స్వామిని హరహర మహాదేవ శంభో అంటూ అర్చన చేసి నైవేద్యంగా స్వామికి సమర్పించిన ఆ ప్రసాదాన్నే స్వీకరిస్తాడో ఆ వ్యక్తి జీవితం సుసంపన్నమై వెలుగొందేటట్టు చేస్తాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు అంటోంది ధర్మశాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీవైకుంఠమనోజ్ఞరాగ్ని రసలక్ష్మీ లోక సమ్మోహిని ధీవిద్యాధన భాగ్యరాజ్యరమణి దీర్ఘాయురారోగ్య దీక్షా వైభోగ వరప్రసాదిని సమీక్షాక్షి విశాలాక్షి నీలావణ్య ప్రభ నా స్వభావముగ శ్రీలక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, శ్రీ వైకుంఠమనోజ్ఞరాగ్ని రసలక్ష్మి లోక సమ్మోహిని. వైకుంఠ సమ్రాజ్ఞివై రసస్వరూపిణివై సకల లోకాలను కూడా సమ్మోహపరిచేటువంటి ఓ దివ్య తేజస్విని శ్రీమన్మహాలక్ష్మి, ధీవిద్యాధన భాగ్యరాజ్యరమణి. ఎవరికైనా సరే బుద్ధి కుశలత అనేటువంటిది సంపూర్ణముగా ఉన్నది అనంటే, సద్బుద్ధితో సత్కార్యములు చేస్తున్నారు అనంటే ఆ బుద్ధిని అనుగ్రహించేది నువ్వు. ధీ విద్యా ధన భాగ్య రాజ్యరమణి, రాజ్యాన్ని అనుగ్రహిస్తావు, సకల భాగ్యములను అనుగ్రహిస్తావు, సకల సంపదలను కూడా అనుగ్రహించేటువంటి దానవు. దీర్ఘాయురారోగ్య దీక్షా వైభోగ వరప్రసాదిని, దీర్ఘాయువుని, సంపూర్ణమైనటువంటి దృఢమైన ఆరోగ్యాన్ని నిరంతరం తాను కలిగి ఉండటం కోసం చేసే యోగ సాధనలు, నియమ నిష్టలు, వీటన్నిటినీ భక్తుల మనస్సులలో స్ఫురింపజేసి వారు ఆ సాధన చేసి సిద్ధి పొందేలా అనుగ్రహిస్తావు. దీర్ఘాయురారోగ్య దీక్షా వైభోగ వరప్రసాదిని. ఎవరైనా దృఢమైన దీక్షతో మంచి పనులు చేస్తున్నారంటే ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అది. ఆ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే దీక్ష అనేటువంటిది ఉండదు. దీర్ఘాయురారోగ్య దీక్షా వైభోగ వరప్రసాదిని సమీక్షాక్షి. నువ్వు చూచేటువంటి చూపులన్నీ కూడా
భక్తులు చేసేటువంటి పనులన్నింటినీ కూడా సమీక్షిస్తూ ఉంటాయి. విశాలాక్షి, విశాలమైన నేత్రములతో నువ్వు చూచేటువంటి చూపులన్నీ మేము చేసే పనులను సమీక్షించి దానికి తగినట్లుగా ఫలితములను కలుగజేస్తూ ఉంటావు. సమీక్షాక్షి విశాలాక్షి నీ లావణ్య ప్రభ నా స్వభావముగా శ్రీలక్ష్మీ కటాక్షించవే. ఇన్ని రూపములతో రాజ్యలక్ష్మిగా, భాగ్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా వ్యక్తమవుతున్నటువంటి ఓ శ్రీమన్ మహాలక్ష్మి, నీ లావణ్య ప్రభ, నీ పరమాద్భుతమైన దివ్య తేజస్సుని, ఆ ప్రభని, నీ లావణ్య ప్రభ నా స్వభావముగా, నా స్వభావమే నీ లావణ్య ప్రభగా మారేలా అనుగ్రహించు. నీ సంపూర్ణమైన తేజస్సు నా మనస్సుని ఆవహించి నిరంతరం ఆ దివ్యస్థితితో, ఆ తేజస్సుతోనే నిలబడి సాగేలా అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. పుష్కళావర్తక మేఘములు వర్షం కురిపిస్తూ విపరీతమైనటువంటి గాలి వెయ్యాలి. అటువంటి వర్షం పడుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఎవరుంటాడో ఆ దేవతా సార్వభౌముడు ఇత పూర్వం సృష్టిలో లేనటువంటి ఒక రథాన్ని ఎక్కాలి. ఆ రథం మీద ఆయన ఎక్కి ఉన్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ పట్టుకోనటువంటి ధనస్సు ఒకటి పట్టుకోవాలి. ఒక్క బాణాన్నే ప్రయోగించాలి. ఆ ఒక్క బాణం ఇంతకుముందు సృష్టిలో ఉన్న బాణం కాకూడదు. అటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి మా మీదకి విడిచిపెట్టాలి. అది ఎంతసేపు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిజిన్ ముహూర్తంలో 3 పట్టణములు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు అలా బాణం విడిచిపెడితే అప్పుడు మేము చచ్చిపోతాం. ఆ సమయం దాటిపోతే మళ్ళీ 1000 దివ్య సంవత్సరాలు అవ్వాలి. ఆ తర్వాత చూడాలి. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇక వాళ్ళకి చావేది 1000 దివ్య వర్షములు గడవాలి. భయంకరమైనటువంటి కృత్యములు మొదలుపెట్టారు. దేవలోకానికి వెళ్ళారు, దాడి చేశారు, ఇంద్రాది దేవతల్ని బంధించారు, సమస్తమైనటువంటి సుఖములను వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టారు. యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వలేదు. ఆఖరికి వాళ్ళని చంపడానికి కావలసినంత పాపం ఏర్పడడానికి ఎంతో పెద్ద ప్రయత్నం చేయవలసి వచ్చింది. నేను మధ్యలో పెద్ద కథ నడిచిన తరువాత 1000 దివ్య వర్షములు పూర్తయి ఈ 3 పట్టణములు, బంగారు పట్టణము, వెండి పట్టణము, ఇనప పట్టణము 3 ఒక్క చోటికి వచ్చి చేరినటువంటి సమయంలో బంగారు పట్టణంలో తారకాక్షుడు ఉంటాడు, వెండి పట్టణంలో కమలాక్షుడు ఉంటాడు, ఇనుప పట్టణంలో విద్యున్మాలు ఉంటాడు. ఈ 3 పట్టణములు ఒక్క సరళ రేఖలోకి వచ్చి నిలబడినప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు అపూర్వమైన రథమెక్కాలి. ఎవరు దేవతా సార్వభౌముడు? పరమశివుడే దేవతా సార్వభౌముడు. అందుకే శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి పీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తారు. దేవతా సార్వభౌముడు పరమేశ్వరుడు. కాబట్టి పరమశివుణ్ణి త్రిపురాసుర సంహారం చేయమని అడిగారు. తప్పకుండా చేస్తాను, లోకాల్ని రక్షించడానికి వస్తాను. కానీ సృష్టిలో ఇంతకు పూర్వం లేనటువంటి రథం ఉండాలి కదా, దాని మీద కదా నేను ఎక్కి రావాలి. అటువంటి రథం ఉన్నదా అని అడిగాడు. వెంటనే ఈ భూమినంతటినీ రథం చేశారు. సూర్యచంద్రులిద్దరినీ చక్రాలు చేశారు. ద్వాదశాదిత్యుల్ని 12 ఆదిత్యుల్ని తీసుకొచ్చి సూర్య చక్రానికి 12 ఆకులు చేశారు. 16 చంద్రకళల్ని తీసుకొచ్చి చంద్రుడనబడేటటువంటి చక్రానికి 16 ఆకులు చేశారు. ప్రణవాన్ని, ఓంకారాన్ని కొరడా చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారిని సారథిని చేశారు. 4 వేదములను గుర్రాలు చేశారు. సరస్వతీదేవిని దానికి పెద్ద ఘంట చేశారు. మేరు పర్వతాన్ని ధనస్సుని చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారిని చేశారు. దేవతా సార్వభౌముడైనటువంటి పరమేశ్వరుడు ఆ రథం ఎక్కి బయలుదేరాలన్నారు. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి ఆ రథం ఎక్కాడు. దేవతా సార్వభౌమ పరమశివ జయహో అని దేవతాగణాలన్నీ కీర్తించాయి.
రథం బయలుదేరాలి. పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించినటువంటి కారణం చేత 4 వేదములు గుర్రాలుగా ఉన్న, బ్రహ్మగారు ఆ రథాన్ని తోలగలిగినటువంటి వాడిగా ఉన్న, ప్రణవం చేతిలో కొరడాగా ఉన్న, ఆ రథాన్ని లాగవలసినటువంటి గుర్రాలు వేదాలు లాగలేకపోయాయి. పరమశివుణ్ణి వేదాలు మాత్రం ఎక్కడ వహించగలవు? కాబట్టి ఆ గుర్రాలు వెళ్ళలేక చతికిల పడిపోయాయి, కింద పడిపోయాయి. ఆ కింద పడిపోయినటువంటి గుర్రాలను చూచి రథం ముందుకి వెళ్ళడం లేదు అనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే శ్రీ మహావిష్ణువు గబగబా పరిగెత్తుకొచ్చారు. అయ్యో 4 వేదాలు కింద పడిపోయాయి, ఇలా అయితే ఈ రథం ఎలా నడుస్తుంది? ఈ రథం నడవకపోతే త్రిపురాసుర సంహారం ఎలా అవుతుంది? అందుకని ఆయన వచ్చి ఈ 4 వేదములను పక్కన పెట్టి తానే గుర్రాలుగా మారి ఆ రథాన్నంతటినీ కూడా పైకి జాగ్రత్తగా ఎత్తి మోకాళ్ళ మీద ఆ రథాన్ని నడిపించడానికి ప్రయత్నం చేశారు. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక మాట చెప్తారు, బాణత్వం అని. శ్రీ మహావిష్ణువు పరమశివుని విషయంలో ఎంత సేవ చేశాడంటే, ఆయన యొక్క రథానికి కట్టబడినటువంటి గుర్రములు నేల మీద ఒరిగిపోయి వేదములే ఆయన కూర్చుంటే భరించి రథాన్ని లాగలేకపోతే, బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం తథౌ త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిన చేత్కో వా తదన్యోధికః అన్నారు శ్లోకంలో. బాణత్వం వృషభత్వం పరమశివుణ్ణి నందీశ్వరుడు వహిస్తాడు. తాను ఎద్దు రూపాన్ని పొంది వేదములు రథాన్ని లాగలేకపోతే ఆ వేదాల్ని పక్కన పెట్టి తాను ఎద్దు రూపంతో నందీశ్వర రూపంతో రథాన్ని పైకెత్తారు. బాణమయ్యారు ఒకప్పుడు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం పరమశివుని యొక్క పాదములను చూడడం కోసమని పాదదర్శనం కోసం వరాహ రూపంలో పంది రూపంలో భూమిని తొలుచుకుంటూ కిందకెళ్ళారు. అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి లాంటి దేవాలయాలకు ప్రదక్షిణం చేస్తుంటే వెనక గోడ మీద ఉంటుంది ఆవిర్భావలింగం అని. ఆ లింగం వంక చూస్తే లింగం పైన ఒక హంస ఉంటుంది, లింగం పూర్తవదు, ఇలా మధ్యలో చింపినట్టుంటుంది. ఎప్పుడైనా శ్రీకాళహస్తి ఎడితే చూడొచ్చు, వెనక గోడ మీద కింద ఒక పంది వెడుతూ ఉంటుంది, లింగం పూర్తవదు, చింపినట్టుంటుంది. అంటే ఆయనకి పాదాలు దొరకలేదు, బ్రహ్మగారికి శిరస్సు కనపడలేదు, అనంతముగా వ్యాపించి ఉంది ఆ శివలింగం. దాన్ని ఆవిర్భావలింగం అంటారు. కాబట్టి ఒకప్పుడు పంది రూపాన్ని ధరించి పరమశివుని యొక్క పాదాలు పట్టుకోవడానికి, పాదాలు చూడడానికి విష్ణువు కిందకెళ్ళారు. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత ఒకప్పుడు మోహిని రూపాన్ని ఎత్తి పరమశివుణ్ణి సంతోషపెట్టారు. సఖిత మృదంగవహత సాయంకాలం ప్రదోషతాండవం జరుగుతుంటే చేతిలో మధ్యలు పట్టుకుని వాయిస్తూ ఉంటారు విష్ణువు. మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒక దక్షిణ దేశంలో ఇప్పటికీ నేత్రార్పణేశ్వరుడు అని ఆ దేవాలయం తమిళనాడులో ఉంది. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చెయ్యాలని. 1000 తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివసహస్రంతో పూజ చేస్తున్నాడు. 999 నామములు అయిపోయాయి. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానం అయిపోయేటట్టు చేశాడు. 1000వ నామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు. పూజ మధ్యలో మాట్లాడకూడదు, పిలవకూడదు. పూజ చేస్తూ ఎవరినైనా పిలిచాననుకోండి, నేను అప్పటి వరకు ఏ పూజ చేశానో అది వారి ఖాతాలోకి ఎడుతుంది. అందుకే పూజ మధ్యలో మాట్లాడరు. పూజ మధ్యలో మాట్లాడవలసి వస్తే, ఏదైనా పిలవవలసి వస్తే చిటిక వేస్తారంతే. చిటిక వేస్తే ఎవరైనా వచ్చేటట్టుగా ఉండాలి దగ్గరలో. కాబట్టి బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితామృదంగవహతాతేత్యాది రూపం దధౌ. ఆయన శ్రీ మహావిష్ణువు మధ్యలు పట్టుకుని వాయించి ఒకప్పుడు పరమశివుని యొక్క తాండవంలో సహకారం చేశాడు. ఒకరోజు ఏమిటి, ప్రతిరోజు సంధ్యావేళలో ఆయన తాండవం చేస్తూ ఉంటే ఈయన మృదంగం వాయిస్తూ ఉంటారు. 1000వ తామర పువ్వు తక్కువైపోతే చూశాట, ఓహో పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు. నా కళ్ళు తామర పూలలా ఉంటాయని వర్ణిస్తారు. రామ కమలపత్రాక్ష అంటారు కదా, రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు, తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు.
కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, ఇంత భక్తితో ఇన్ని మాటలు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధభాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు. అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం. అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు. అసలు నేను నిక్కచ్చిగా మీతో ఒక రహస్యం చెప్పాలి అంటే, విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు, ఇద్దరు ఉండరు. అందుకే అమ్మవారికి అలంకార ప్రియత్వం, విష్ణువుకి అలంకార ప్రియత్వం. విష్ణువు అవతారం తీసుకుంటారు, అమ్మవారు అవతారం తీసుకుంటుంది. విష్ణువు రాక్షస సంహారం చేస్తారు, అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. విష్ణువే అమ్మవారిగా, అమ్మవారే విష్ణువుగా ఉంటారు. నారాయణి, నారాయణ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ ఒక్కసారే పుడతారు. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుడుతుంది. ఇద్దరిది ఒకే తత్వంతో ఉంటారు. ఇద్దరూ ఒక తత్వం. అంతవరకు ఎందుకండి? ఒక్క మాట చెప్తా, మీరు పట్టేసుకుంటారు. పిల్లలు ఎవరికి పుడతారు? ఆడవాళ్ళకా మగవాళ్ళకా? విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారంటే అర్థం ఏంటంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉన్నది అని గుర్తు. అందుకే శివకేశవుల మధ్యకెళ్ళకి రా, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిన పాపం వస్తుందని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మాధవాయ నమః. మహాత్ముల యొక్క పాదధూళిని శిరస్సును ధరించటంతో మాత్రమే సాధకుడికి పరమాత్మతత్వం లభిస్తుంది. ఇంత మాత్రమే, అది చేసినప్పుడు మాత్రమే. నేను చాలా విద్యావంతుడిని, ఇక నాకు ఎవరు అక్కర్లేదు కాదు. అతీతమైనటువంటి శక్తి ప్రపంచానికి అంటకోకుండా ఉండేటువంటి మహాత్ములు అసలు దొరికేదే కష్టం. విద్య అయినా సాధించుకోవచ్చు, మహాత్ములు చీటికి మాటికి దొరకరు కదా. యత్రోత్తమ శ్లోక గుణానువాదః ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాతః నిషేవ్యమాణోను దినం ముముక్షోః మతిం సతీం యచ్చసి వాసుదేవే. మహాత్ముల సన్నిధిలో పవిత్రమైన కీర్తిగల శ్రీహరి యొక్క గుణముల ప్రవచనం సాగుతూనే ఉంటుంది కదా. దానివల్ల భోగాలకు సంబంధించిన ప్రసంగాలకు అడ్డుకట్టు పడుతుంది. కనుక మోక్షాన్ని కోరుకునే సాధకుడు అటువంటి ప్రవచనాలను ప్రతిరోజు గౌరవించి భక్తితో శ్రవణం చేస్తున్నప్పుడు అతడి అంతఃకరణం శుద్ధమైపోతుంది, వాసుదేవుని యందు లగ్నమైపోతుంది. నేను పూర్వజన్మల్లో భరతుడని ప్రసిద్ధి చెందిన మహారాజును. నేను మానవుడు కంటితో చూసి చెవితో విని భోగాల యందు ఆసక్తిని పెంచుకుంటాడు కదా. కంటితో చూసింది, చెవులతో వినింది, ఇంకా దాని మీద ఆశను పెంచుకుంటూ ఉంటాడు. కానీ నేను అటువంటి ఆసక్తి అనే బంధం నుండి బయటపడ్డాను. కంటితో చూసింది కూడా నేను మోహించను, చెవులతో వినింది కూడా నేను మోహించను. అక్కడి నుంచి నేను బయటపడ్డాను. ఇహలోక పరలోకాల భోగాలపై ఆసక్తిని విడిచిపెట్టాను. నేను ఎప్పుడో విడిచిపెట్టేశాను. భగవంతుణ్ణే ఆరాధిస్తూ ఉండేవాడిని ఆ సమయంలో. అలా కాలం గడుపుతున్న సమయంలో చిత్రంగా ఒక లేడి పిల్లపై ఆసక్తిని పెంచుకున్నాను. నాకు అక్కడే వచ్చింది ప్రాబ్లం, నాకు తాపత్రయం వచ్చింది కూడా. దానితో నా ప్రయోజనం దెబ్బతిన్నది. నేనేమి పరమాత్ముడిలో లయమవుతాను అనేటువంటి సాధన ఏముందో దానికి దెబ్బతీసింది. మనసంతా లేడిపిల్ల మీద పోయింది. నాకు దాన్ని బుజ్జగించడంలోనే పోయింది. నేను జింక రూపంలోని బంధంలో చిక్కుకున్నాను. అదే పోయిన తర్వాత దానినే అనుకుంటూ మళ్ళీ ఆ జన్మను, జింక జన్మను ఎత్తాను నేను. ఏ ఆత్మసాక్షాత్కారానికై నేను ప్రయత్నిస్తూ ఉన్నానో ఆ ఆత్మసాక్షాత్కారానికి
దాని నుంచి క్రిందకు పడిపోయాను నేను. ఎందుకంటే నేను లేడీనై పుట్టాను. ఓ వీరుడా, శ్రీకృష్ణుని పూజించటం వల్ల నాకు లేడీ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి నశించలేదు. ఎందుకంటే నా సంస్కారం అటువంటిది. ఆశపడ్డాను కాబట్టి ఎప్పుడు మోహంతో ఈ శరీరానికి సంబంధించినటువంటి కర్మ లేడి పిల్లనైనాను. కానీ పరమాత్ముడి యొక్క సన్నిధినే నేను ఆరాధన చేశాను కదా, శ్రీకృష్ణుడినే నేను స్మరించుకున్నాను కదా, అందుకని నాకు పూర్వజన్మ స్మృతి నశించలేదు. అలాగే ఉన్నది నాకు. అక్కడ అట్లనే ఉన్నా నేను. ఇప్పుడు కూడా అంటే ప్రస్తుత జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి అలాగే ఉంది, నాలో అట్లనే ఉన్నది. అందువల్ల నేను జనులతో స్నేహం చెయ్యటానికై భయపడ్డాను. ఎందుకంటే ఎక్కడ నేను జారిపోతానో కిందికి అని భయపడి ఏకాకిగా ఉన్నాను. నా నిజస్వరూపము అసలు స్థితిని ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ సంచరిస్తున్నాను. అందుచేత మానవుడు సంసారాసక్తిని విడిచిపెట్టాలి అనేది ఇది మనం తెలుసుకోవాలి. విరక్తులైన మహాత్ములతో సత్సంగం చేయాలి. అలా చేసే సాధకుడికి ఆత్మజ్ఞానం అనే ఖడ్గము లభిస్తుంది. ఆ ఆత్మజ్ఞానం అనే ఖడ్గం అతనికి ఈ జన్మలోనే సంసార వ్యామోహాన్ని నాశనం చేస్తుంది. శ్రీహరి యొక్క లీలలను చెప్పటం వినటం వల్ల అతడు సంసార మార్గానికి అతీతంగా నడుచుకుంటాడు. పరమలక్ష్యమైన శ్రీహరిని ఆత్మరూపంగా పొందుతాడు. ఇంతటితో పంచమ స్కందంలోని 12వ అధ్యాయము సమాప్తం. ఇక 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో వైరాగ్యాన్ని బాగా దృఢం కావించటం కోసమై భరత మహర్షి సంసారం అనే అడవిని వర్ణించారు. జడభరతుడు రహుగణ మహారాజుకు ఇలా బోధించసాగాడు. ఓ రాజా, ప్రసిద్ధి చెందిన ఈ వర్తకుల గుంపు జీవ సమూహం భగవంతుని మాయలో పడి అడవి మార్గంలోకి ప్రవేశించి నడవసాగింది. ఈ గుంపు యొక్క దృష్టి అంతా సాత్విక, రాజస, తామస భేదాలు గల వివిధ కర్మల యందే నిలిచి ఉంది. ఈ గుంపులోని వారికి ధన సంపాదనమే ప్రధాన లక్ష్యంగా ఉంది. అది సంసారమనే అడవి. ఆ అడవిలో అంతటా తిరుగుతూ ఉన్నా కూడా ఆ గుంపుకు ఏమాత్రము సుఖం లభించలేదు. ఓ మహారాజా, ఆ వర్తకుల గుంపు నాయకుడు బుద్ధి అంటే వాడి యొక్క బుద్ధి చెడ్డవాడు, అజాగ్రత్త గలవాడు, ఆత్మజ్ఞానంలో అజాగ్రత్త గలవాడు. ఆ అడవిలో పంచేంద్రియాలు, మనస్సు ఒకటి కలిపి 6 దొంగలు ఉన్నారు. వారి ఈ వర్తకుల గుంపును చూసి బలవంతంగా దోచుకుంటారు. అక్కడ 6 దొంగల వంటి నక్కలు వర్తకుడి బుద్ధి మీద పడి తోడేళ్లు పొట్టేళ్లను లాగినట్లుగా అటు ఇటు లాగుతాయి. ఆ సంసారం అనే అడవి దట్టమైన తీగలతోనూ గడ్డి దుబ్బలతోనూ పొదలతోనూ లోనికి ప్రవేశించటానికి వీలు కాకుండా దుర్గమంగా ఉంటుంది. దానిలోకి అడుగుపెట్టిన ఆ వర్తకుల గుంపును గట్టిగా కుట్టే అడవి దోమలు, అడవి ఈగలు పీడిస్తూ ఉంటాయి. అక్కడ ఆ గుంపుకు ఒక చోట గంధర్వుల నగరం కనిపిస్తుంది. మరొక చోట అధికమైన వేగం కలది, మెలమెలా మెరుస్తున్నది అయిన కొరివి దెయ్యం కనిపిస్తుంది. ఓ రాజా, వర్తకులు ఆ అడవిలో గల నివాసము, నీరు, ధనముల యందు ఇవి నావి అని ఆసక్తులై అటు పరుగులు తీస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడికి ఆశపడుతుంది.
ఒకప్పుడు పెద్ద సుడిగాలి లేచి దిక్కులను దుమ్ముతో నింపగా వారి కనులు కప్పబడి వారు దిక్కు తోసక ఉంటారు. అక్కడ కంటికి కనిపించని ఈల పురుగులు చేసే రొద ఆ వర్తకుడి చెవిలో తీవ్రమైన బాధను కలిగిస్తుంది. గుడ్లగూబల కూతలకు అతడు మనస్సులో చాలా భయపడతాడు. ఆకలి చేత పీడించబడే పాపపు చెట్లను అతడు ఆశ్రయిస్తాడు. అంటే విషవృక్షాల నీడలో నివసిస్తాడు. బాగా దాహం చేసినప్పుడు ఒకచోట కనిపించని ఎండమావుల వెంట పరుగులు తీస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది! దీన్ని విన్నప్పుడు మనం మాటి మాటికి విన్నప్పుడే అర్థమవుతుంది. గోవిందాయ నమః.